మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి ఈరోజు ఈ విధంగా ప్రార్థన చేయటం చాలా సంతోషంగా ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యం ద్వారా, సాక్ష్యం ద్వారా మీరు మహిమ పొందండి. దుష్ట అంధకార చీకటి శక్తులని మీరు బంధించు. ఈ చెప్పే సాక్ష్యం ఏ సైతాన్ని ఆవరించకుండా ఎంతో ఇంట్రెస్ట్గా ఉండేటట్టు అనేక విషయాలు మీరు మాకు బయలుపరిచి ఆత్మపూర్ణులుగా మార్చమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి నా సాక్ష్యం పంచుకోవాలని చెప్పి నేను ఇష్టపడుతున్నాను. మరి నా సాక్ష్యం ఏంటంటే, దేవుడు నన్ను దాదాపుగా 31 సంవత్సరాలు కాపాడి ఈరోజు 32 సంవత్సరాలు వచ్చాయి. మరి దేవుడు నన్ను ఎంతగానో పోషిస్తూ ఉన్నాడు, కాపాడుతున్నాడు. నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీసివేసి నన్ను నడిపిస్తూ ఉన్నాడు. అనేక విషయాలు దేవుడు నాతో మాట్లాడుతూ నన్ను బలపరుస్తూ నన్ను స్థిరపరుస్తూ ఉన్నాడు. నాకు ధైర్యం ఇస్తూ ఉన్నాడు. తెలియని విషయాలు బయలుపరుస్తున్నాడు. తర్వాత మంచి వ్యక్తులను నాకు ఇస్తూ ఉన్నాడు. మరి నిజంగా మీరందరూ నాకు దొరకటం వల్ల నాకు ఎంతో ఆదరణ కలిగింది. దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యను మీతో పాటు మీతో కలిసి చేయటం ఎంతో ఆనందంగా ఉన్నది. మరి నేను పుట్టినప్పుడు నా జీవితాన్ని ఒకసారి ఆలోచిస్తే, మరి చాలా వీక్గా నేను పుట్టాను. 1 కేజీ 40 గ్రాములు 400 గ్రాములు ఏమో ఉండే నేను. 1.4. నా తల ఒకటి పెద్దగా ఉండే, మొత్తం బాడీ అంతా కూడా చాలా చిన్నగా ఉండే. ఒక పాము బాడీ ఎట్లయితే ఉంటుందో అట్లనే నేను పుట్టినప్పుడు అట్లనే ఉన్నాను. మా అమ్మగారు చెప్పేవాళ్ళు, మా నాన్న కూడా చెప్పేటోడు. పాము ఎట్లయితే నాలుక బయటికి తీసి బుస కొడుతుందో నేను అట్లా ఉండేటోని. తర్వాత మా అమ్మ, మా నాన్నగారు నన్ను పెంచి పెద్దగా చేసుకుంటూ అనుక్షణం నన్ను కాపాడుకుంటూ చాలా టెన్షన్స్ పడి ఎవరు వాళ్ళకి సపోర్ట్ లేకుండే లాస్ట్లో దేవుళ్ళు వచ్చిన తర్వాత నేను బాగా అయిపోయాను. అప్పుడు నా పేరు అర్జున్ అని ఉండే. అంతకుముందు ఒక పాస్టర్ గారు బాగా ఏడుస్తూ ఉంటే, ఇక్కడ సికింద్రాబాద్లో వెస్ట్ మారేడుపల్లి అని చెప్పి ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ శామ్యుల్ బ్రదర్ అని చెప్పి మంచి ప్రార్థనా పరుడు ఆయన. మా అమ్మగారికి ఆయన ప్రార్థన చేస్తేనే మ్యారేజ్ అయిపోయింది. మంచి ప్రవచనం కలిగిన వ్యక్తి, ప్రవక్త ఆయన. మా నాన్నగారు నన్ను అట్లా తీసుకొని వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈయనకి ఏం పేరు పెట్టాలి సార్ అంటే, ఆయన ప్రేయర్ చేసి ఒక 4-5 పేర్లు చెప్పిండు. శాంసన్ అని చెప్పంగానే ఆయన చెయ్యి గట్టిగా పట్టుకున్నాను నేను, ఆయన వేలు. ఈయన పేరు శాంసన్ అని పెట్టండి. ఈయన 17 సంవత్సరాల తర్వాత ఇంట్లో ఉండడు, చాలా ప్రాంతాలు తిరుగుతాడు, బయట నుంచి మీకు నీళ్ళేస్తాడు అని ఆయన చెప్పాడు. ఆయన చెప్తే జరుగుతుంది. మా అమ్మగారు నా పేరు అర్జున్ అని పెట్టారు. చాలా బాడీ చాలా వీక్గా ఉండేది, చాలా బక్కగా ఉండేవాడిని నేను. తర్వాత 7 ఇయర్స్ వచ్చినప్పుడు రత్నమాణిక్యం ఆంటీ గారు అని ఒక ఆంటీ గారి దగ్గర ప్రార్థన చేపించి ఆమె ఇచ్చిన ప్రేయర్ ఆయిల్ నేను అప్లై చేసినప్పుడు బాడీకి నా బాడీ నార్మల్ పొజిషన్కి వచ్చేసింది. మంచిగా అయిపోయినాను. ఆ దోషం అంతా వెళ్ళిపోయింది. మరి దేవుడు, మా అమ్మగారు చెప్పటం వల్ల, ఆమె హెవీ ప్రేయర్ఫుల్, ఆ ప్రార్థన వల్ల దేవుడు నన్ను సేవలో పిలుచుకున్నాడు. హల్లెలూయా. 2008లో మరి పరిచర్య మొదలుపెట్టాను. అప్పుడు 10వ తరగతి చదువుతున్నాను. 2006లో మా అమ్మగారు పరిచర్య మొదలుపెట్టారు. 2007 నుంచి నాకు 2006 జూన్ 4వ తారీఖు నేను బాప్తిజం తీసుకున్నాను. 2006 మే 26 రోజు అన్య భాషలు వచ్చినాయి. అక్కడ నుంచి లైఫ్ టర్న్ అయిపోయింది. హెల్త్ బాగుండేది కాదు.
ప్రార్థన వల్ల హెల్త్ మంచిగా అయిపోయింది. దేవుని ఒక చిత్తం ముందు నుంచి ఉంది కాబట్టి దేవుడు తరచుగా నాతో మాట్లాడడం, నన్ను దర్శించటం, నా లోపల భారము ఆకలి పుట్టియటం, నేను అనేక విషయాలను గమనించేటట్టు చేయటం, వెతకటం, ఇది ఎందుకు ఇట్లుంది, ఇది ఇట్లనే ఎందుకు ఉంది, దీని మీద అవగాహన తీసుకురావటం, ప్రతిదీ పరిశీలన చేసి తెలుసుకోవాలని చెప్పి దేవుడు నా లోపల భారం పుట్టించి నన్ను ఇంతవరకు కూడా నడిపించుకుంటూ వచ్చాడు. అనేక శ్రమలు, అనేక శోధన గుండా వెళ్ళినాను. దేవుడు నన్ను ఎప్పుడు కూడా వదలకుండా నన్ను రక్షించాడు. మరి పెళ్లి వయసు వచ్చినప్పుడు 1 సంవత్సరంన్నర భారం కలిగి ప్రార్థన చేశాను. ఆ అమ్మాయి కలర్ ఇట్లుండాలి, హైట్ ఇట్లుండాలి అని అట్లా ప్రార్థన చేస్తే దేవుడు మన శ్వేత సిస్టర్ని చూపించాడు. ఆమెతో వివాహం జరిగింది. దేవునికి ఒక 5-6 కన్ఫర్మేషన్ అడిగాను. ఒకరోజు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు చెప్పిండు, నీ బర్త్డేకి వాళ్ళ ఇంటికి ఒక లింక్ ఉంటుందని చెప్పాడు. శ్వేత సిస్టర్ వాళ్ళ అక్క బావ వాళ్ళ మ్యారేజ్ డే కూడా అప్పుడే అన్నమాట. నాకు అవన్నీ తెలియదు, తర్వాత తెలిసింది. మ్యారేజ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, చాలా హెడేక్, చాలా టెన్షన్స్ పడ్డాను. కానీ దేవుడు నా జీవితాన్ని కట్టాడు. దాని తర్వాత దేవుడు 2017లో మా బాబు పుట్టాడు. 2019లో పాప పుట్టింది. చాలామంది ఎక్కిరించే వాళ్ళు, నీకెవరిస్తారు పిల్లని, నీకేమవుతుంది పెళ్ళి, అసలు ఇన్కమ్ సోర్సే లేదు కదా, ఇల్లు లేదు, ఉద్యోగం లేదు అని అన్నారు. వాళ్ళు ఇప్పుడు ఆశ్చర్యపోతారు, మరి ఎట్లా మ్యారేజ్ అయింది, మరి ఎట్లా పిల్లలు పుట్టిరని. అంతా కూడా సమస్తము దేవుడిచ్చాడు. 2017లో నాకు దేవుడు బండి ఇచ్చాడు, తర్వాత సెల్ ఫోన్ ఇచ్చారు. ఆ బండి మెయింటైన్ చేయటం కూడా చాలా కష్టం, కానీ దేవుడు నడిపించుకుంటా వచ్చాడు. తర్వాత సేవ జరిగింది. మరి ఈ సంవత్సరంలో మనం చూసుకుంటే పోయిన సంవత్సరం జూలై 8 నుంచి ఈ సంవత్సరం జూలై 8 వరకు జరిగిన కొన్ని విషయాలు నేను పంచుకుంటాను. మరి మా బంధువులు చుట్టాల్లో ఈయన అనవసరంగా సేవకు వచ్చిండు, సేవ చేస్తే ఏమొస్తుంది అని కొంతమంది నిలదీసిన వాళ్ళు ఉన్నారు. అంత చదివించారు మీరు, సేవ చేస్తే ఏమొస్తుంది, జాబ్ చేసుకుంటూ కూడా సేవ చేయొచ్చు. అయితే దేవుడు వాళ్ళ ముందరే నన్ను తలగా నిలబెట్టాడు. ఒకరోజు వాక్యం చెప్పే ఛాన్స్ దొరికింది. నేను ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తూ వచ్చిన, ప్రభా నాకు ఏదో ఒక ఛాన్స్, ఆ షాట్తో నేను పెరిగిపోవాలా, అసలు అందరు ఆలోచనలు బ్లాంక్ అయిపోవాలా అని ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. అక్కడ వాక్యం చెప్పుకునే ఛాన్స్ వచ్చింది. వాక్యం కూడా వాళ్ళే వచనాలు, ఈ వచనం మీద చెప్పు అని చెప్పిండు. అప్పుడప్పుడే అందరు చూస్తూ నేను ఏం చెప్తారని చెప్పి మొత్తం 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వాడి వాక్యం మంచిగా దేవుడు ఇచ్చాడు, చెప్పేశాను. అక్కడ నుంచి నా లైఫ్ టర్న్ అయిపోయింది. పోయిన సంవత్సరం మరి మా తాత వాళ్ళ ఊరు మహారాష్ట్ర, అక్కడ వెళ్ళటం, అంతకుముందు కూడా వెళ్ళాను కానీ అంత లేకుండే. తర్వాత అక్కడ వెళ్తే అక్కడ సేవ జరిగింది, చాలామందికి నా సాక్ష్యం పంచుకున్నాను. తర్వాత అట్లా దేవుడు నడిపించుకుంటూ వచ్చాడు. మరి పోయిన సంవత్సరం అంతా ప్రేయర్ చేశాను, ప్రభా నీ యొక్క చిత్తం నాకు బయలుపరచు, అసలు నేనేం చేయాలా, నన్ను ఎందుకు పుట్టిన. చాలా రోజులు ప్రార్థన చేస్తే మరి డిసెంబర్ నెలలో బెరాకాకి వెళ్ళాలి అని చెప్పి దేవుడే ప్రేరేపణ ఇచ్చాడు. అక్కడ ఫీజు చూస్తే 8,500 ఉంది. ప్రార్థన చేశాము, ప్రభా నీ చిత్తం ఉంటే నేను వెళ్తా, లేకపోతే లేదు. మీ అందరు కూడా నా కోసం ప్రార్థన చేశారు. దేవుడు మీ ద్వారా నాకు డబ్బులు సహాయం చేశారు. అవన్నీ జమ చేసుకొని అక్కడికి వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళేటప్పుడు కూడా చెప్పాడు దేవుడు, నేను ఇక్కడ తీసుకొస్తున్నాను, నీ సేవను నేను విస్తరింపిస్తా,
కొన్ని కొత్త విషయాలు నేను నీకు బయలుపరుస్తా అని చెప్పాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని విషయాల్లో డిస్టర్బెన్సు, కొన్ని విషయాల్లో వాక్యం చాలా బాగుంది. అంత కొత్త ప్రపంచం, ఫోన్ లేదు, చర్చ్ మెంబర్స్ లేరు, అంత కొత్త ప్రపంచం. అయితే దేవుడు మాత్రం వదలకుండా నాతో మాట్లాడుతూ వచ్చిండు. అక్కడ దేవుడు నాకు ఏం చెప్పిండో అదంతా కూడా నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నీ సేవను నేను విస్తరింపజేస్తా, నీ సేవ ఇక్కడ నుంచి ఎక్కువ అయిపోతుంది, నిన్ను చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, నేను నీకు ఇంకా చాలా ప్రత్యక్షతలు ఇస్తా అని దేవుడు చెప్పాడు. దేవుడు ఏదైతే చెప్పిండో అక్కడ ప్రేయర్ నడుస్తూ ఉంటే ఒక అమ్మగారితో ప్రార్థన చేయించుకొని వెళ్తే ఆమె తల మీద చేయబెట్టి వెంటనే చేయి తీసేసింది. చేయి తీసి ఆమె కొన్ని విషయాలు చెప్పింది. దేవుడు నీ గురించి చెప్తున్నాడు, మీరు పాస్టర్ అంటే అవునా అని చెప్పాను. ఈరోజు నుంచి మీ పరిచర్య కాన్సెప్ట్ చేంజ్ అయిపోతుంది, ప్రజలందరూ నేను చూసి ఆశ్చర్యపోతారు, ఏంది ఈయన సేవ ఇట్లా విస్తరించింది, దేవుడు నిన్ను ఇంకొక అనదర్ స్పిరిట్లో తీసుకుపోతాడు, చాలా ప్రత్యక్షతలు ఇస్తాయి. ఇక్కడ దేవుడు ఏదైతే చెప్పిండో ఆమె కూడా అదే చెప్పింది. అదంతా కూడా బుక్లో రాసుకున్నా. నా పరిచర్య కాన్సెప్ట్ ఏం మారుతుంది, నా పరిచర్య బాగానే ఉంది కదా, ఇంకేం కాన్సెప్ట్ ఉంటుంది అని చెప్పి అక్కడ నుంచి నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. అక్కడ ఎక్కువగా ప్రార్థన గడపటానికి నాకు సమయం దొరికింది. ఎక్కువసేపు ప్రేయర్ చేస్తూ వచ్చాను. అయితే ఒకరోజు మధ్యాహ్న సమయంలో చెట్టు కింద ఎండలో ప్రార్థన చేస్తూ ఉంటే నాకు ఒక దర్శనం కనబడ్డది. ఆ దర్శనంలో ఒక దేవదూత ఉన్నారు. ఆ దేవదూత భాషలు మాట్లాడుకుంటూ ఆ ప్రాంతం అంతా తిరుగుతుంది. నేను క్లియర్గా ఆ దేవదూతను దూరంలోకి వెళ్ళి చూస్తున్నా. ఓహో, ఇక్కడ దేవదూతలు కూడా తిరుగుతున్నాయని నాకు అనిపించింది. తర్వాత నేను ప్రేయర్ చేస్తూ ఉంటే ఆకాశంలోకి వెళ్ళి ఒక నల్లటి ఆకారం చాలా పెద్దగా ఉంది. డ్రాగన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. చాలా స్ట్రాంగ్, చాలా గట్టిగా ఉంది. అది నా మీదకి వెళ్ళి ఎగురుతుంది. రెక్కలు ఉన్నాయి, తోక ఉంది, చాలా పెద్దగా ఉంది. అలాంటి ఎప్పుడు చూడలేదు నేను మోకాల మీద ఉండి నేను భాషలు మాట్లాడుతుంటే ఆ పైన తిరుగుతున్న ఆ డ్రాగన్ ఏదైతే ఉందో, ఏదైతే జంతువు ఉందో, దాని తలకాయ తర్వాత మొండెం ఇదంతా తెగి కింద పడిపోయి పగిలిపోయి పేలిపోయింది. అది నేను చూసిన అనమాట. ఓహో, అన్య భాషలో ఇంత పవర్ ఉంటుందా అని చెప్పి నాకు అర్థమైంది. తర్వాత అప్పుడు మళ్ళీ ప్రేయర్ చేసి కూర్చుంటే అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, తలంపుల ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నువ్వు ఇండియాలో ప్రతి రాష్ట్రానికి నువ్వు వెళ్ళాలి, ప్రతి రాష్ట్రంలో నువ్వు సేవ చేయాలి, ఇదే నీ కొత్త కాన్సెప్ట్ అని చెప్పి దేవుడు తలంపుల ద్వారా మాట్లాడుతున్నాడు. అంటే అప్పటి వరకు ఓన్లీ మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ ఈ 4-5 జిల్లాల్లో రాష్ట్రాల్లో సేవ చేయాలనే భారం ఉండే. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసిన కొద్దీ మరి దేవుడి ఈ 29 రాష్ట్రాలు ఉన్నాయి, ఈ రాష్ట్రాలకు అన్నిటి ప్రాంతాలు తిరిగి సేవ చేయాలని దేవుడు చెప్పాడు. తర్వాత మరి ఈ ఆలోచన వచ్చిన తర్వాత, ఈ భారం కలిగిన తర్వాత చాలాసేపు మోకాల మీద ఉండి ప్రేయర్ చేశాను. 1 గంట సేపు భారతదేశాన్ని తలుచుకుంటూ 1 గంట సేపు భాషలు మాట్లాడాను. దాని తర్వాత అప్పుడు ఫస్ట్ టైం మళ్ళా భాషల్లో పాటలు రావటం స్టార్ట్ అయింది. దాని తర్వాత అక్కడి నుంచి వచ్చేసాను. ఆ ప్రేయర్ చేసుకొని వస్తే ఇంకో బ్రదర్ని కలిశాను. ఆ బ్రదరు ప్రేయర్ చేస్తూ, బ్రదర్ నీ గురించి నేను ఇప్పుడు ఒక దర్శనం చూశాను. ఆ దర్శనం ఏంటంటే, నువ్వు ఒక సూట్ వేసుకొని బ్లాక్ డార్క్ కలర్లో బ్రౌన్ కలర్ సూట్ వేసుకొని నువ్వు ఫ్లైట్లో కూర్చొని పోతున్నావు అని చెప్పిండు. ఎక్కడికో వేరే దేశానికి వెళ్తున్నావు,
సేమ్ ఇదే డ్రెస్సు, ఇదే స్టైలు, అంత ఇట్లనే ఉంది అని ఆయన చెప్పిండు. నేను ఒక్కసారి షాక్ అయిపోయినా. నేను ఆయనకి ఏం చెప్పలే, దర్శనం గురించి లేకపోతే ఇంక వేరేది ఏం చెప్పలేదు. కానీ మరి ఆయన చెప్పిండు. హల్లెలూయా. తర్వాత ఇంకా దేవుడు చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాడు. ఆయన కొన్ని చెప్పిండు. మళ్ళీ దాని తర్వాత ఆ బ్రదర్ని మళ్ళీ ఒకసారి కలిస్తే చాలా పబ్లిక్ ఉన్నారు. మరి అక్కడ ఒక పెద్ద స్క్రీన్ ఉంది. నీ పేరు అనౌన్స్మెంట్ చేయగానే నీ ఫోటో అక్కడ వస్తుంది ఆ స్క్రీన్ మీద. అది నేను చూసిన బ్రదర్ అని ఆయన తనకు కలిగిన దర్శనాన్ని పంచుకున్నాడు. తర్వాత హెజ్కేల్ గ్రంథము చదవాలని నాకు భారం కలిగినప్పుడు హెజ్కేల్ గ్రంథం చదువుతూ వస్తున్నాను. ఆ హెజ్కేల్ గ్రంథం చదువుతూ ఉంటే హెజ్కేలు భక్తుడు ఇజ్రాయెల్ దేశం కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేశంలో ఎలా ఉండాలో చెప్తూ ఉంటాడు. తర్వాత ఆ దేశంలో ఏమేమి జరగబోతుంది, ఆ దేశాన్ని నువ్వు ఎలా కాంకర్ చేసుకోవాలి, ఎలా కాపాడుకోవాలి అని హెజ్కేల్ గ్రంథంలో ఉంటుంది. ఆ హెజ్కేల్ గ్రంథం చదువుతుంటే ఆ దేవుడు హెజ్కేల్ భక్తుడి ప్లేస్లో నన్ను పెట్టి, నీ దేశం కోసం నువ్వు ఇట్లా ఉండాలి, ఇలా సేవ చేయాలి అని చెప్పి దేవుడు నాకు చెప్తా ఉన్నాడు. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదంతా కూడా బుక్లో రాసుకున్నాను. తర్వాత దేవుడు చెప్పిన విధానం ఏంది అని అంటే, చాలాసేపు ప్రార్థనలో గడపండి, ఆ ప్రాంతం అంతా కూడా నువ్వు తిరగాలి, నీకు నువ్వు మార్చుకోవాలి. దేవుడు తలంపుల ద్వారా మాట్లాడడం, ఆ బ్రదర్ కన్ఫర్మేషన్ ఇవ్వటం, మళ్ళీ వాక్యం ద్వారా మాట్లాడితే అప్పుడు నా దర్శనం, నా భారం ఏందో నాకు అర్థమైంది. హల్లెలూయా. దాని తర్వాత ఆ ప్రాంతంలో తిరగాలి. తర్వాత ఈరోజు నుంచి మరి నీ పరిచర్య మొత్తం కూడా విధానం నువ్వు మార్చుకోవాలి. ఈరోజు నుంచి నీకు ప్రవచనాత్మక పరిచర్య అనేది ఓపెన్ అవుతుంది అని దేవుడు చెప్పటం నేను గమనించాను. నువ్వు వాక్యం చెప్పేటప్పుడు ప్రవచనం చెప్తావు, పాట పాడేటప్పుడు ప్రవచనం చెప్తావు, ప్రార్థిస్తూ కూడా ప్రవచనం చెప్తావు. ప్రొఫెటిక్ మినిస్ట్రీ అనేది నీ పరిచర్యలో స్టార్ట్ అయిందని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడు. హెజ్కేల్ గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం ద్వారా దేవుడు నాతోని మాట్లాడిండు. దాని తర్వాత దేవుడు భారతదేశం ఒక మ్యాపు తయారు చేసుకొని ఒక ముగ్గు లెక్క వేసుకొని దాని మీద కూర్చొని ప్రేయర్ చేయని కూడా దేవుడు చెప్పాడు. ఆ రోజు 3 గంటలకి 24 తారీఖు జనవరి రోజు భారతదేశం ముగ్గు వేసుకొని నేను ప్రార్థన చేయటం జరిగింది. 25వ తారీఖు మార్నింగ్ లేచి నేను ప్రేయర్ చేస్తూ ఉంటే దేవుడు నాతో అడుగుతున్నాను, ప్రభా మరి అపోస్తుల పిలుపు ఏంది, అపోస్తుల బోధ ఏంది, నువ్వు నాతోని సూటిగా మాట్లాడు అని చెప్తే దేవుడు ఒక 12-13 పాయింట్స్ నాకు ఇచ్చాడు. అవన్నీ రాసుకున్నాను. అపోస్తుల బోధ అంటే పాపాలు ఒప్పుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, ప్రతి వ్యక్తి అన్య భాషలో మాట్లాడాలి, ప్రవచనాలు రిలీజ్ చేయాలి, రోగులను స్వస్థపరచాలి, వాక్యాన్ని ఫాలో అవ్వాలి, యేసుక్రీస్తు నామంలో బాప్టిజం పొందాలి, నా కొరకు శిష్యులను తయారు చేయాలి, మిషనరీస్ను తయారు చేయాలి, దురాత్మను వెలగొట్టాలి, ప్రత్యక్షత నా ద్వారా నువ్వు రిలీజ్ చేయాలి, మెంటల్గా, ఫిజికల్గా, స్పిరిచువల్గా క్రీస్తుని తెలుసుకొని ఉండాలి, దేవుని ఒక సంఘాన్ని దేవుని రాకడకు సిద్ధపరచాలి, అపోస్తుల బోధను స్థిరపరచాలి. అపోస్తుల బోధ పౌలు బోధ, ఇదే నీ మినిస్ట్రీ యొక్క ప్యాటర్న్ అని దేవుడు చెప్పాడు. ఇంకా దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నంటే, నువ్వు మోకాల ప్రార్థన వీరుడు అవుతావు, ఎక్కువసేపు మోకాల నుండి ప్రేయర్ చేస్తావు. దాని తర్వాత స్వస్థత, విడుదల, సమాధానం నా ఆత్మ ద్వారా ఫ్లో అవుతుంది నీ ద్వారా.
మూడో పాయింట్ ఏమని చెప్పిండంటే, నేను నీకు కొన్ని సంఘాలు ఇస్తాను, ఆ సంఘాలకు నువ్వు అపోస్తుల బోధను నువ్వు బోధించాలి. నేను ఈ సంవత్సరం నిన్ను అద్భుతాల ద్వారా రిచ్గా నేను దీవిస్తా. ప్రజలు నిన్ను చూసి నువ్వు చెప్పే ప్రసంగం విని వాళ్ళు ఆశ్చర్యపోతారు. నువ్వు చెప్పే ఏ పాయింట్న వాళ్ళకి ఆశ్చర్యం కలిగిస్తుంది. నేను నీకు ఆ విధంగా ఈ సంవత్సరం చేయబోతున్నా. నేను కొంతమంది వ్యక్తులను నీకు ఇస్తా, వాళ్ళు ప్రపంచాన్ని షేక్ చేస్తారు. ప్రపంచాన్ని షేక్ చేసే వ్యక్తులను నేను నీకు అప్పచెప్తున్నా. ఈ సంవత్సరం నీకు రెస్ట్ ఇస్తా, సంతోషం ఇస్తా. నేను నిన్ను ఎప్పుడు విడువను, ఎడబాయను, నిన్ను ఎప్పుడు నేను వదలను. ప్రతి దురాత్మల మీద నేను నీకు అధికారం ఇస్తున్నా, నువ్వు వాటిని జయిస్తావు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబ్కి ఎలా అయితే వాళ్ళు పోగొట్టుకున్నవన్నీ రీస్టోర్ చేసినానో, నేను కూడా నీకు ఆ విధంగా రీస్టోర్ చేస్తా. నేను నా ఆత్మ ద్వారా నీకు గైడ్ చేస్తా. ఇదే యెహోవా వాక్కు అని దేవుడు నాతోని మాట్లాడడం నేను గమనించాను. అంటే దేవుడు నన్ను ఎంతగా ప్రిపేర్ చేస్తుండో మీరందరూ కూడా తెలుసుకోవాలి. నన్ను కాదు, మిమ్మల్ని కూడా దేవుడు ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అది మనం గుర్తుపట్టాలి. నేను నా జీవితంలో నేను గుర్తుపట్టాను. అట్లా చాలా విషయాలు అక్కడ ప్రేయర్ ద్వారా నేను పొందుకున్నాను. ఒక కొత్త విషయం, మరి దేవుడు అది ఇక్కడ చెప్తే అది వేరే ఉంటుండే. మరి నన్ను అక్కడికి తీసుకుపోయి అక్కడ చెప్పటం నేను గమనించాను. దాని తర్వాత ఎస్కే ఫ్రాన్సిస్ గారు మరి అపోస్తుల గురించి చెప్పుకుంటూ వచ్చారు. అపోస్తుల పిలుపు ఇట్లుంటుంది, వాళ్ళ లైఫ్ ఇట్లుంటుంది, ఇగో ఇట్లుంటే అపోస్తులు అని తెలుస్తుంది. ఆయన చెప్తుంటే దేవుని ఒక ఆత్మ బలంగా దిగొస్తుంది. రాయటం కూడా వస్తలేదు నాకు. చాలామంది కింద పడిపోయి దొరలేరు. నేను కూడా పడిపోతా అనుకున్నా కానీ పడలేదు. దాని తర్వాత దేవుడు నాతోని చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చిండు. అది అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న అయ్యగారు ఏం చేశారంటే, మీరు ఏదైనా బుక్ పెన్ తీసుకొని దేవుడు ఏదైనా మీకు చెప్తే మీరు అది రాసుకోండి అని చెప్పినప్పుడు మరి నేను కూడా కొన్ని విషయాలు రాసుకున్నాను. ఫిబ్రవరి 1, 2024 9వ తారీఖు దేవుని ఒక అపోస్తలిక్ అభిషేకం నాకు వచ్చింది. ఇది రెండోసారి వచ్చింది. ఫస్ట్ అంతకుముందు వచ్చింది డిసెంబర్ 17th రోజు 2020. అప్పుడు అపోస్తలిక్ అనాయింటింగ్ వచ్చింది. అక్కడ నుంచి నా లైఫ్ చేంజ్ అయిపోయింది. వాళ్ళకి ఈ పిలుపు ఉంది, వీళ్ళది ఇట్లా, ఇది దర్శనం, ఇది ప్రవచనం. అక్కడ నుంచి చేంజ్ అయింది, ఇక్కడ మళ్ళీ వచ్చింది. అయితే దేవుడు నా ఆత్మలో ఉండి మాట్లాడుతున్నాడు. నేను నిన్ను బలంగా వాడుకుంటా, నేను నిన్ను వేరే దేశాలకు తీసుకొని పోతా, నేను నీ ద్వారా అనేక అద్భుతాలు చేస్తా, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్న అపోస్తుల బోధ నువ్వు చెప్పటానికి ఈ లోకానికి నేను నిన్ను ఎన్నుకొని ఉన్నా. నీ సొంత ఆలోచనతో, సొంత తలంపులతో నువ్వు వెళ్ళకు. నా ఆత్మ చేత, నా ఆలోచన ద్వారా నువ్వు ఫ్లో అవ్వు. యెషయా 48, 47, 46 అట్లా కింద నుంచి చెప్పిండు. ఇందులో ఉన్న ప్రవచనాలు నీ జీవితంలో నేను నెరవేరుస్తా. నీ జీవితాన్ని నేను కడతా, నిన్ను బలంగా వాడుకుంటా. మన ఇద్దరం కలిసి పని చేద్దాం. నేనే ఈ స్థలానికి నిన్ను తీసుకొని వచ్చిన. ఏ విషయాన్ని చూసి నువ్వు బాధపడకూడదు. అన్నీ నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా నేను నీకు ఇస్తా. నేను నిన్ను బలంగా వాడుకుంటా. చనిపోయిన వ్యక్తులని నువ్వు లేపుతావు. నేను నిన్ను, నీ ద్వారా నేను స్వస్థపరుస్తా. ఆకాశం భూమిని సృష్టించిన సృష్టికర్తన దేవుడు నేను నీ పాపాన్ని విమోచించి ఉన్నా. ఇంకా నువ్వు పాపం చేయవు. నా అగ్ని అభిషేకం నీ మీద ఉన్నది.
దురాత్మల మీద, అన్ని దురాత్మల మీద నేను నీకు పవర్ ఇచ్చి ఉన్నా. నేను ఇంకా నీకు నాలెడ్జ్ ఇస్తా, ఎలా సువార్త ప్రకటించాలి, సంఘాలను ఎలా కట్టాలి. ఇదే యెహోవా వాక్కు. ఆ రోజు వచ్చిన దేవుని ఒక మాటలు. హల్లెలూయా. అట్లా దేవుడు చాలా విషయాలు నాతోని మరి మాట్లాడుతూ వచ్చాడు. నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. తర్వాత ఇంకా చాలా విషయాలు కూడా మాట్లాడుతూ వచ్చిండు. మళ్ళా 3వ తారీఖు ఫిబ్రవరి నెల దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు, ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ నువ్వు తలదించకు, నేను నిన్ను బలంగా వాడుకుంటా, అనేక దేశాలు నేను నీకు పంపిస్తా, ఎక్కువ మంది స్త్రీలు నిన్ను వెంబడిస్తారు, వారికి నువ్వు తండ్రి ప్రేమ చూపించాలి, నువ్వు పాపంలో పడవు, ఎక్కువగా మినిమం 7 గంటలు అన్య భాషలు మాట్లాడు, నువ్వు నేను కలిసి ఈ పరిచర్యని చేద్దాం, నేను చాలా సంతోషంగా ఉన్నా, నువ్వు నా పిలుపుకు లోబడి నా దగ్గరకు వచ్చావు, ఎప్పుడు బెంగపడకు, టెన్షన్ పడకు, సంతోషంగా ఉండు, నేను అన్ని విధాలుగా నిన్ను కాపాడుకుంటా, నేను నీ చేతిని వదలను. ఇదే యెహోవా వాక్కు. అంటే ఇది ఇంగ్లీష్లో ఉంది, దాన్ని తెలుగులో తర్జుమా చేస్తున్నా. ఇట్లా దేవుడు చెప్పిండు. తర్వాత ఒక ప్రార్థన అంశం ఇచ్చిండు. ఆ ప్రార్థన అంశంలో కూడా రోజు ప్రేయర్ చేయని చెప్పిండు. ఇట్లా దేవుడు నాతోని స్వయంగా మాట్లాడుతూ నాకు తెలియని చాలా విషయాలు బయలుపరుచుకుంటూ వచ్చాడు. ఇందుని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. తర్వాత నీ భార్య పిల్లల కోసం నువ్వు బాధపడకు, వారితో కూడా నేను మాట్లాడుతున్నాను. దురాత్మలు కనిపించినప్పుడు వాటిని శపించు, నేను నీకు విడిపిస్తా. తర్వాత ఫిబ్రవరి నెల 2వ తారీఖు, ఫిబ్రవరి నెల 11వ తారీఖు దేవుడు చెప్పిన మాటలు, నీ చర్చ్ మెంబర్స్ నువ్వు ఎవరిని వదలకూడదు. ఒకవేళ నువ్వు వారిని వదిలేస్తే వాళ్ళు అన్యుల్లో కలిసిపోతారు. వారికి చెప్పు, నేను వారిని ఆశీర్వదిస్తా. వారికి చెప్పు, నేను వారిని స్వస్థపరుస్తా. వారికి చెప్పు, నేను వాళ్ళని నడిపిస్తా. ప్రతి విషయంలో ఓపిక కలిగి ఉండు. శోధన కలిగినప్పుడు నా ప్రేమను అందరికీ పంచు, అందరికీ నా ప్రేమను పంచు. శోధన కలిగినప్పుడు దేని విషయంలో నువ్వు భయపడకు, చింతించకు. నేను ప్రజల ముందర నిలబడేటట్టు నేను ధైర్యపరిచి ఉన్నాను. ఎవరైతే ప్రజలు భయంకరంగా బాధల్లో ఉంటారో వారి దగ్గర నేను నిన్ను, నా హృదయం నీ ద్వారా వాళ్ళ దగ్గరకు వస్తుంది. నువ్వు వారితో మాట్లాడుతూ, నువ్వు కాదు నేనే మాట్లాడతా, వారి పగిలిపోయిన గుండెను నేను అంటిస్తా. ఆల్రెడీ మీ చర్చ్ మెంబర్స్తో నేను మాట్లాడి ఉన్నా, శ్వేతతో కూడా నేను మాట్లాడి ఉన్నా. నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఇది 5:30కి పొద్దున వచ్చింది. దేవుడు మాట్లాడి రాసుకున్నా. ఇదే యెహోవా వాక్కు. ఇట్లా చాలా విషయాలు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. చాలామంది వ్యక్తులను అక్కడ పరిచయం చేశాడు. మరి అక్కడి నుంచి నేను రావటం జరిగింది. శ్వేత సిస్టర్ భారం కలిగి కన్నీటి ప్రార్థన చేసింది శుక్రవారము, శనివారము. ఆదివారం రోజు అక్కడి నుంచి బయటపడి వచ్చేసాను. తర్వాత మీ అందరినీ కలిశాను. మరి మీరందరూ కూడా చాలా భారం కలిగి నా కొరకు ప్రార్థన చేశారు. మరి నా బాధలు, నా వేదనలు అన్నీ కూడా మీరు మోస్తూ ఉన్నారు. అందుని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి దేవుడైతే నన్ను రియల్గా ఆశీర్వదించాడు. మంచి భార్య ఇచ్చారు, మంచి పిల్లలు ఇచ్చారు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నా కానీ వారు నా గురించి ఆలోచిస్తారు. వారికి మంచి ఆరోగ్యం ఉంది. ఎందుకంటే ఆ ఏజ్లో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి హాస్పిటల్ పాలవ్వాలి.
కానీ నేను ఫుల్ టైం పరిచయలో రావటం వల్ల వారికి చాలా మంచి ఆరోగ్యం ఉన్నది. వాళ్ళు కూడా నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాను. అందరూ నా గురించే ఆలోచిస్తారు. మా మరదలు కావచ్చు, మా బ్రదర్ కావచ్చు, మా అమ్మ నాన్న కావచ్చు, మరి పరిచర్యలు చాలా సపోర్ట్‌గా ఉన్నారు. మీరందరూ కూడా చాలా సపోర్ట్‌గా ఉన్నారు. ఇందుని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈరోజు పొద్దున 4 గంటలకు లేచి ప్రేయర్ చేస్తే మళ్ళా సేమ్ దేవుడు ఇట్లనే కొన్ని మాటలు చెప్పి యెషయా 55 అధ్యాయము చదివి కొన్ని రోజులు వాటి మీద ప్రేయర్ చేయని చెప్పాడు. అసలు ఏముంది యెషయా 55లో అని ఆలోచిస్తే 5వ వచనం ద్వారా దేవుడు నాకు మళ్ళా చెప్తున్నాడు. మీరందరూ కూడా యెషయా గ్రంథం 55 అధ్యాయము 5వ వచనం మీరు తీయాలి. యెషయా గ్రంథం ఈ ముందల వెనకాల మొత్తం కూడా దేవుని ఒక కామెంటరీ ఉంటుంది. 5వ వచనంలో ప్రవచనం ఉంటుంది. అది దేవుడు నాకు వాగ్దానంగా ఇచ్చింది. నీవు ఎరగని జనులు నీవు పీల్చెదవు, నిన్నెరగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. ఆమెన్. నేను తెలియని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలుస్తా అంట. వాళ్ళు నా దగ్గరకు వస్తారంట. దేవుని బట్టి వాళ్ళు నా దగ్గరకు వస్తారు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంకా మిగతా వచనాలన్నీ కూడా దాని మీద ఒక సారాంశం అన్నమాట. అట్లా దేవుని ప్రియమైన వాళ్ళారా, మరి దేవుడు నాతోని ఈ సంవత్సరంలో చాలా మంచి అంత టెన్షన్స్ ఏమి లేకుండా హెల్త్ కూడా మంచిగానే ఉంది. మొన్న హెల్త్ బాగాలేనప్పుడు మరి సుమతక్క వాళ్ళ ఇంట్లో కూర్చొని ఒక 6-7 పాటలు పాడి ప్రార్థన చేసిన తర్వాత హెల్త్ మంచిగా అయిపోయింది. మంచి నిద్ర వచ్చింది. ఇప్పుడు కూడా మంచిగానే ఉంది. దేవుడు కాపాడి పోషిస్తున్నాడు. మరి మీరందరూ కూడా ప్రేయర్ చేయటం, మరి ఎంతో ప్రేమ చూపిస్తున్నారు, ఎంతో ఆదరణ చూపిస్తున్నారు. మరి దేనికి పనికిరాని నన్ను దేవుడు మరి ఎంతగానో నన్ను ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళ్తున్నాడు. నేను ఆశీర్వదింపబడ్డా దేవునితో. ఈ బెరాకాలో ఉన్నప్పుడు మీకు ఎంతమంది పిల్లలు అంటే 2 పిల్లలు అని చెప్పాను ఒక బ్రదర్కి. ఇప్పుడు మీ ఏజ్ అంటే ఏజ్ చెప్పిన నేను. అరే దేవుడు నేను బాగా ఆశీర్వదించిండు కదా అంటున్నాను. చిన్న ఏజ్లోనే దేవుడు నేను ఆశీర్వదించిండు, నీకు పిల్లల్ని ఇచ్చిండు, పరిచర్య ఇచ్చిండు, ఆ తల్లిదండ్రులు మంచిగా ఉన్నారు, ఇంకేం ఆయన చెప్పిన తర్వాత మైండ్లో వచ్చింది, అరే అవును కరెక్టే కదా అని చెప్పి. హల్లెలూయా. ఇదంతా కూడా మరి మీ ప్రార్థనలు, దేవుని ఒక చిత్తము. మరి ఇంకా ఈ సంవత్సరంలో జరిగిన విషయం ఏంటంటే మా తాతగారు వాళ్ళ ఊరికి కూడా వెళ్ళటం జరిగింది. 10 ఏళ్ళు ప్రార్థన చేశాం. ఆ బెరాకాలో కూడా చాలాసార్లు ప్రార్థన చేశాను. తర్వాత సడన్గా మా నాన్నగారు నడు వెళ్దాము అని చెప్పారు. అసలు ఏం తెలియదు, వాళ్ళ ఇల్లు ముఖం ఏం తెలియదు, మా పెద్దనాన్న పేర్లు కూడా తెలియదు నాకు. ముందు 2014లో దేవుడు చెప్పాడు, మీ పూర్వీకులు అందరూ ఉన్నారు, వాళ్ళ దగ్గర నిన్ను తీసుకుపోతా అని చెప్పి. ఆ మాట పట్టుకొని నేను దేవుడిని చాలా అడిగాను. అయితే అక్కడ చాలామంది ఉన్నారు. మా ఫ్యామిలీ చాలా పెద్దది. వాళ్ళ పిల్లలే చాలా పెద్దగా ఉన్నారు. చాలా పిల్లలే ఉన్నారు. వాళ్ళందరూ మధ్యలో కూడా దేవుడు నన్ను వాడుకున్నాడు. వాళ్ళందరూ తల మీద చేపెట్టి ప్రార్థన చేసే కృప, అక్కడ సువార్త చెప్పుకునే కృప, నా సాక్ష్యం అక్కడ పంచుకునే కృప దేవుడిచ్చాడు. అంటే దేవుడు ఏదైతే చెప్పాడో అది నెరవేరిందని నాకు అర్థమైంది. హల్లెలూయా. ఆ విధంగా మరి దేవుడు నన్ను పోషిస్తూ, నన్ను ఆదరిస్తూ, నన్ను బలపరుస్తూ వచ్చాడు. ఇందుని బట్టి వందనాలు. చాలా సంతోషం. మరి ఎక్కువగా ప్రేయర్లో ఉండాలని చెప్పి దేవుడు నాకు చెప్పిన విధానం, ఎక్కువగా వాక్యాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయటం, ఎక్కువగా భాషల్లో మాట్లాడు, పరిచర్య మాత్రం వదలకు, అందరినీ ప్రేమించు, నా ప్రేమ చూయించు, ఎవరిని నిరాకరించకు, అందరినీ భరించు, ఇదంతా అంతకుముందు లేకుండే నాకు. ఇప్పుడు అది ఇచ్చిండు. అంటే భక్తిలో ఎదిగే కొద్దీ ఇవన్నీ జరుగుతుంటాయి మనకి. హల్లెలూయా. ఈరోజు కూడా మరి దేవుడు యెషయా 55 అధ్యాయం ద్వారా మాట్లాడాడు.
మంచి వాగ్దానం ఇచ్చాడు. అంతా దేవుడే నాకు ముందు నుంచి చెప్పుకుంటూ వస్తాడు, నువ్వు ఏ గురువు దగ్గర పోకూడదు, ఎవరి కింద నువ్వు ఉండద్దు, నీకు నేనే గురువు, నేను చెప్పింది నువ్వు వినాలి అని దేవుడు నాకు చెప్పుకుంటూ వచ్చాడు. దేవుడు అట్లనే నడిపిస్తూ వచ్చాడు. ఇందుని బట్టి ఎంతో వందనాలు. చాలా సంతోషం. మరి మీరందరూ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా నా కొరకు ప్రార్థన చేశారు, కన్నీరు గార్చారు, ఉపవాసం ఉన్నారు. మరి మీ అందరిని బట్టి నాకు చాలా ఆదరణ కలిగింది, చాలా నెమ్మది కలిగింది. మరి మీరు కూడా ఆత్మీయంగా ఎదిగిర్రు, అందును బట్టి నేను సంతోషిస్తున్నాను. అంటే అది మామూలు విషయం కాదనమాట. కొంతమంది ప్రేయర్స్ చేస్తే దేవుడు ఆన్సర్ ఇస్తున్నాడు, ప్రవచనాలు చెప్తురు, దర్శనాలు చెప్తురు. అక్కడున్న విశ్వాసులు చెప్తారు ఆ ఊరికి వచ్చినప్పుడు, ఈ సిస్టర్ వచ్చి ప్రేయర్ చేస్తే నాకు అదేంది ఇదేంది అని. చాలా గర్వకారణం అది. ఎందుకనంటే అట్లా అట్లా వేరే దగ్గర జరగవు. చాలా ప్లేసెస్లో చాలా సంఘస్థులు అట్లా చేయరు. కానీ మీరు నన్ను ఎంతగానో గుర్తుపట్టిర్రు. మరి నన్ను చేర్చుకున్నారు ఇంట్లో. ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త వల్ల ఫలం వస్తుందని ఉంది బైబిల్లో. మరి నా ద్వారా మీకు ఫలం వచ్చింది. అది ఫలంను మీరు అనుభవిస్తున్నారు, మీరు చెప్తున్నారు. మనం ఇంకా ఇట్లనే ముందుకు వెళ్తూ దేవుని సేవలో మనం ఇంకా ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. నేను చెప్పిన సాక్ష్యం బట్టి నా గురించి మీకు ఏమర్థమైందో ఒక 2-3 నిమిషాలు మీరందరూ కూడా చెప్పాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ. చెప్పేటప్పుడు మీ పేరు, మీ ఊరు చెప్పండి. షార్ట్కట్లో ఒక 2-3 నిమిషాలు చెప్పి క్లోజ్ చేయండి. తర్వాత మనం ప్రేయర్ క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ. నా పేరు సుమతి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. మరి దేవుని యొక్క ప్రణాళిక, అభిషేకం కలిగిన వ్యక్తి యొక్క సహవాసంలో మేము కూడా పాలిభాగస్సులం అవుటకు దేవుడు మరి మాకు కూడా ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరి నీ వ్యక్తిగతంగా నీ గురించి చెప్పాలి అని అంటే, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరి సేవా జీవితం చాలా కష్టమైనది. అయినప్పటికీ కూడా ఊళ్ళు తిరుగుతూ మమ్మల్ని అందరినీ కూడా విడవకోకుండా జ్ఞాపకం చేసుకుంటూ మేము మరి మా శ్రమల్లో, ఇరుకులు, దుఃఖములో కృంగిపోకోకుండా అనుక్షణము కూడా మమ్మల్ని బలపరుస్తూ, ఇంకా మమ్మల్ని ఏ విధంగా బలపరచాలి, దేవునిలో ఆత్మీయంగా ఇంకా ఏ విధంగా ఎదగాలి, ఏం చెప్తే వీళ్ళకి బలపరచబడతారు అని అన్ని సెర్చ్ చేసి ఇది చెప్పాలని ఎంతో తాపత్రయంతో మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా మరి సొంత కాపర్లు కూడా ఆ విధంగా ఉండరు. అయినప్పటికీ కూడా మాలో ఎన్నో లోపాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా సహిస్తూ మమ్మల్ని ఎంతో కూడా ప్రేమగానే ఆదరిస్తూ ఉన్నారు. అందుకని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరి ఇంటి గొప్ప సేవకు సహవాసమును దేవుడు మాకు కూడా ఇచ్చాడు అంటే, మరి దేవుడు మమ్మల్ని కూడా ఆ విధంగా మార్చాలనే ఉద్దేశాన్ని నీ నుంచి మేము కూడా అవి కూడా నేర్చుకుని మేము కూడా అట్లాగా ఉండాలి అనే ఒక ఉపదేశాన్ని కానీ పాఠాన్ని కానీ దేవుడు మాకు నేర్పిస్తున్నారని మేము కూడా అనుకుంటాము. అదే రీతిగా మేము కూడా మరి మీరు ఏ ఉద్దేశంతో అయితే మా దగ్గరికి వచ్చి ఆ సేవ పరిచయం మాకు అందిస్తూ మమ్మల్ని బలపరుస్తున్నారో, అది కూడా మేము లోబడినప్పుడు అది మీకు కూడా సంతోషము, దేవునికి కూడా మహిమ. ఆ విధంగా ఉండడానికి మేము కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. థ్యాంక్ యూ. నర్సాలూరు నా పెట్టవడమ్మ. దేవుడు మిమ్మల్ని మాకు ఇచ్చారంటే మేము నిజంగా దేవుడు చాలా థ్యాంక్స్. మిమ్మల్ని మేము పొందుకోవడం వల్ల మేము చాలా ధన్యం కూడా. అనేకమైన మార్గాలు మాకు బయలుపరుస్తుంది. మేము ఎంత ఎత్తుకు ఎదగామంటే ప్రయాణం దేవుడి మహిమ కృప వల్ల మేము దేవుడు నిలబెట్టి మిమ్మల్ని దేవుడు ఎన్నుకొని మా కొరకే మిమ్మల్ని పుట్టించారని నేనైతే నమ్ముచున్నాను. మమ్మల్ని అందరినీ మార్చడానికే దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు. నిజంగానే చెప్పిన ప్రతి సాక్ష్యం కూడా మరి మా కొరకు దేవుడు మిమ్మల్ని నడిపించాడు, మా కొరకు మిమ్మల్ని పుట్టించాడు.
ఈ విధంగా మీరు ఎంత ఎత్తుకు ఎదిగానంటే అది కేవలం నీ కృప, నీ యొక్క నువ్వు మాకు దొరకడం వల్ల మేము ఇలా ఎన్ని పొందుకున్నాము. మరి ఎంత గొప్ప తమ్ముడిని మాకు దేవుడు ఇచ్చారు. దేవుడికి థ్యాంక్ యూ. మరి అనేకమైన మర్మాలు మేము తెలుసుకోగలుగుతున్నాము, అనేకమైన వాక్యం ప్రకారం మేము నడుచుకోగలుగుతున్నాం, పాటల ప్రకారం మేము పాడగలుగుతున్నాం, ప్రార్థన చేయగలుగుతున్నాం. అంటే కేవలం ఆ విషయంలో మాట అది నీ ఒక దయ వల్లని మేము ఎత్తుకెదిగాము. ఇంకా మేము ఎదగాలి, మీరు ఇంకా వాడబడాలి, ముఖ్యంగా అనేకమైన కొత్త ఆత్మలు సంపాదించుకోవాలి, నూతన ఆత్మలో కలిగి ఉండాలి, ఇంకా అనేకమైన అభిషేకాలు మీరు పొందుకోవాలి నేను ఆశించుతున్నాను. నేను ఏ జరగతే లేని దానికి దేవుడు నన్ను ఎంతగానో ఓడుకుంటున్నాడంటే అది నీ యొక్క ప్రోత్సాహంగా పెట్టి నేను ఈ రోజు కలిగి ఉన్నాను. కానీ మా ఏ అవసరం కూడా ఏ రాత్రి ఎప్పుడైనా మా అవసరాలు ఉన్నా విసుక్కున్నా, సొనుక్కోకున్నా, కొనుక్కోకున్నా, కొంతమంది అయితే ఎప్పుడు వీళ్ళ సమస్యలు మేము ఆలకించడం అనేసి ఎప్పుడు వీళ్ళు బాధలేని మాట మేము ఏ రాత్రి ఎప్పుడైనా లేవడానికి కొంతమంది ఇదవుతారు. కానీ ఏ రాత్రి ఎప్పుడైనా నేను ఉన్నానని మాకు దేవుడు తెరిచి మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు థ్యాంక్స్ తమ్ము. మా సమస్యలు ఎన్ని ఉన్నప్పటికైనా మీకు ఏ రాత్రి ఎప్పుడైనా మీకు ఆదరణ నా వల్ల కావాలంటే నాకు ఫోన్ చేయండి, మీకు ప్రేయర్ చేస్తాను అనేసి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. కానీ ఇంకా మేము మీ దగ్గర ఇంకా అనేకమైన వాక్యాలు మేము ఇంకా తెలుసుకోవాలి, మర్మాలు దేవుడి ద్వారా మాకు బయలుపరుస్తారని నేను నమ్ముతున్నాను. ఇంకా అనేకమైన కొత్త వాక్యాలు, కొత్త మర్మాలు మాకు దేవుడి మీ ద్వారా మాకు ఇస్తాడని నేను నమ్ముతున్నాను. మేమందరం కూడా ఇంకా చాలా మరి డబ్బులో, ధనములో, ఆస్తిలో ఎదగడం కాదు, దేవుళ్ళో ఎదగడం అంటే గొప్ప ధన్యత. దేవుళ్ళో ఎదిగి ఒదగడము, దేవుళ్ళో మనం అనుదినము ప్రార్థనలో గడపడం, వాక్యంలో మనం మరి వాక్యం ప్రకారంగా జీవించడం, దేవుడి దగ్గర భయభక్తులుగా జీవించడం అంటే మరి ఇవన్నీ మర్మాలు మాకు తెలుస్తాయి అంటే కేవలం నీ వల్లేని మాకు తెలుస్తాము. ఎంతవరకు నిజంగా సంవత్సరం అయ్యింది మీరు మాకు పరిచయం అయ్యి, నాకైతే మరి మీరు పరిచయం అయ్యే సంవత్సరం అయ్యింది. ఈ సంవత్సరంలో నేను ఎన్ని మేలు చేశాను, మరి ఎంతగా నేను ఎదిగాను నిజంగా నాకు ఇప్పుడు చాలా విధంగా తెలుస్తుంటాము. చాలా థ్యాంక్స్ తాము. దేవుడికి కృతజ్ఞతలు. ఈ సమయం అట్లా దేవుడు దీవించిన అదే సాయంత్రం చెప్తాను. ఇప్పుడు పనికాడికి వచ్చాను సార్, సాయంత్రం చెప్తాను. మీ సేవ పరిచర్య అంతట్లో మరి దేవుడు అయితే మీకు బాగా తోడై ఉన్నారు. మీ వివాహం పట్ల కావచ్చు, మీరు వెళ్ళే ప్రతి అడుగునా కూడా దేవుడు తోడా ఉంటా, మిమ్మల్ని బలపరుస్తా, మీకు కన్ఫర్మేషన్ ఇస్తా, మిమ్మల్ని ఎక్కడ పడిపోనివ్వకుండా దేవుడు వాడుకున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. మరి ఆయన భక్తులను ఆయన విడిచిపెట్టడానికి మరి అదే విధంగా మరి ఆయన భక్తుడు కూడా ఆయన తోడేయండి మరి అపోస్తలు పిలిపించి ఇంకా బలంగా వాడుకుంటున్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు. మరి జరగబోయే దర్శనాన్ని కూడా దేవుడు చూపిస్తా, అన్ని విధాలుగా మీకు కన్ఫర్మేషన్ మరి గురి వద్దకే ప్రయాణించే విధంగా ఆ భారాన్ని కూడా మీరు పెట్టి ఉన్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు. అదే విధంగా మా అందరినీ కూడా ఒక పిల్లల్లాగా, చంటి పిల్లల్లా చూస్తూ ఉంటారు, ట్రీట్ చేస్తూ ఉంటారు. మేము అనేక రీతిలుగా కోపంగించిన మమ్మల్ని మంచిగా చూస్తూ ఉంటారు. మీలో తండ్రి ప్రేమను ఎక్కువ మేము చూస్తూ ఉంటాము. మీ జీవిత విధానంలో అయితే, మీ సేవా పరిచర్యలో అయితే తండ్రి యొక్క హృదయంలో ఉన్న సేవ చేయాలని మీరు అనుకుంటారు. దాన్ని బట్టి అయితే నేను బాగా ఇష్టపడతా ఉంటాను. సేమ్ అన్నేలాగా ఏది కూడా ఆశించకుండా దేవుణ్ణి మహింపరిచే విధంగా మనం కూడా నడవాలి అని మీ ద్వారా నేను అదైతే నేర్చుకున్నాను. ఎందుకంటే పాస్టర్లు మనం వెంబడించొద్దు అంటారు. ఎందుకంటే వాక్యంకి విరుద్ధంగా కూడా బోధలు వస్తా ఉన్నాయి. మనం వాక్యాన్ని చూస్తా నడవాలని, వాక్యంతో సహవాసం చేయాలని, తండ్రిని మహింపరచాలని, ఏమున్నా లేకపోయినా క్రీస్తు కోసం బ్రతికి ఆ రాకలో మనం ఎత్తబడే వారిగా ఉండాలని, ఇవన్నీ మీ మాటలు కావచ్చు, మీ విధానం కావచ్చు, ఇదంతా కూడా ఎంతగానో అనిపిస్తా ఉంది. కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా అంటే అంతగా బలహీన పడకుండా ధైర్యంగా
బలంగా అనిపిస్తాయి మీ మాటలు. మనం కూడా ఇంకా ఎదగాలి దేవుళ్ళు. భక్తుల జీవిత చరిత్రలు కావచ్చు, ప్రతిదీ కూడా పాయింట్ వైజ్ గా వివరిస్తా బలపరుస్తా అవుతారు. అవన్నీ కూడా మేము మా జీవితంలో అన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉంటాను. ఇంతమంది భక్తుల గురించి అన్నీ చెప్తా ఉన్నారని. కానీ మీ సేవ పరిచయం బాగా మంచిగా అనిపిస్తుంది, నడిపింపుగా వచ్చి ఇటు సేవ నేను అక్కడ చూడలేదు. మరి దేవుని మహింపరిచే విధంగా మీరు సేవ చేస్తున్నారు. ఆ విధంగా దేవుడు మామూలు కూడా వాడుకోవాలని నేను కూడా ఆశిస్తున్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రైజ్లార్డ్ తమ్ముడు, దేవుడికి వందనాలు, మరి అందరికీ వందనాలు, నీకు వందనాలు. నాకు ఏంటనిపించేదంటే, నాకింత మా సేవకులు ఉండేవారు. అంతకుముందు మా సేవకుల్లో సరైన సావాసం లేదు అని ఒక 10 మంది సేవకుల్లాగా ఉండేవారు. వాళ్ళందరితోనే ప్రార్థన చేయించుకునేదాన్ని. వాళ్ళు పరిచర్య కాడికి అన్నిటికీ వెళ్తుండేదాన్ని. వాళ్ళ కాడికి వెళ్తే వీళ్ళు ఇలా బాధపడేవారు, వీళ్ళ కాడికి వెళ్తే వాళ్ళు బాధపడేవారు. నాది ఎంతో నా వరకు అనిపించి అయిపోయేది, ఎంత బాధపడేదాన్నో. అలాగా మరి మీరు తవడం నా సాలూరు, నేను పార్వతను. మరి తవడం సిస్టర్ ద్వారాగా మీరు పరిచయం అయ్యాక 1 సంవత్సరం ముందు పరిచయం అయ్యి కూడా 10 మందితో మళ్ళీ ఇలాగా సహవాసం చేయకూడదు అని తెలిసి విడిచిపెట్టేసి కూడా మళ్ళీ దేవుడు మళ్ళీ ఎందుకో మిమ్మల్ని జ్ఞాపకం చేస్తుండారు. ఎందుకు విడిచిపెట్టాలి? ఆయన దేవుని వాక్యమే కదా బోధిస్తారు, దేవుడి మాటలే చెప్తారు కదా. ఎంతమంది సేవకులు ఉన్నారు కానీ పరిచయం అయ్యారు కానీ వాళ్ళలాగా ఏది కూడా ఇంట్లో అనిపించేది. అలాంటప్పుడు మీరు పరిచయం అయ్యాక ప్రతి బాధల్లోనూ కూడా నేను సంతోషించేదాన్ని, ప్రార్థన చేసుకున్నాను. ఎవరితోని నేను ఫోన్లు చేయడం కానీ ప్రార్థన చేయించుకోవడం లేదు, మీతోనే ప్రార్థన చేయించుకునేదాన్ని. ఎందుకు ప్రార్థన చేయించుకుంటానని అంటే, ఇప్పుడు మీ సాక్ష్యం ద్వారా నాకు తెలిసింది తమ్ముడు. అంటే ఎంతగా మిమ్మల్ని దేవుడు వాడుకుంటున్నాడో, ఆత్మీయంగా బలపరిచారు, ఎంతగా మాట్లాడుతున్నారు, దేవుడు మాట్లాడినవన్నీ బయలుపరిచి మాతో పంచుకొని చెప్పగలిగారు. నాకు ఇప్పుడు అర్థమైంది, దేవుడు మీలో ఉన్నారు కనుక, దేవుని ఆత్మ కలిగి నడుచుకున్నారు కనుక, అందుకే ఇది అంతమందితో నేను సహవాసం విడిచిపెట్టిస్తే మీతో సహవాసం కలిగి ఉన్నాను. నాకు ఒక 10,000 అప్పు ఉన్నా సరే, అప్పు తేవాలన్నా సరే నాకు ధైర్యం ఉండేది కాదు. తీర్చడానికి ఎన్నో టెన్షన్లు పడేవాళ్ళం మేము. అలాంటిది బిడ్డ వివాహం కోసం అయితే ఎన్ని లక్షలు ఉండాలని అనుకుంటే నాకు 3 లక్షలు అవసరం తమ్ముడు. అంటే 3,000 తీర్చాలనే నాకు ధైర్యం చాలదు, తేవాలనే ఎవరు ఇచ్చేవారు లేరు. అలాంటిది 3 లక్షలకు 2,50,000 దేవుడు సమకూర్చాడు. ఎలా తీర్చుతానని కూడా టెన్షన్ లేకుండా దర్జాగా పిల్ల విషయంలోని ఆ సామాన్ల విషయంలో అన్ని విషయంలో దేవుడు సమకూర్చి కొనగలిగాను, అన్ని చేశాను. అదంతా మీ అందరు చేసిన ప్రార్థన, మీరు చేసిన ప్రార్థన, దేవుడు చేసిన కార్యము. దేవుడు మిమ్మల్ని అంతగా వాడుకుంటున్నారు కనుక మీ ద్వారాగా మేము ధైర్యం కలిగి, అంటే ఒక బెంగ బెదిరి లేకుండా దేవుడు ఉన్నాడు, నువ్వు ధైర్యపడు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ప్రార్థన చేయకపోయినా పర్లేదు, నువ్వు బైబిల్ చదవకపోయినా పర్లేదు, అలాగని ప్రార్థన చేయొద్దని లేదు, చదవద్దని లేదు, నువ్వు ధైర్యంగా ఉన్నావు, నేను తమ్ముడు నేనున్నాను, నువ్వు ధైర్యంగా ఉండని ఒక ధైర్యం చెప్పేసరికి నాకు అంత ధైర్యపరిచినప్పుడు అలాగని ప్రార్థన చేయడం మానలేదు, బైబిల్ చదవడం మానలేదు, చదువుతూ ఉన్నాను, దేవుడిని అడుగుతూ ఉన్నాను. కానీ నేను ఏటి చేయకపోయినా నేనున్నానని ఒక ధైర్యం ఇచ్చింది. అదే ఆ బలమే నన్ను ఈ రోజు నన్ను కాపాడింది. లేకపోతే 2,50,000 ఎవరు ఇస్తారు? రూపాయి లెక్క ఇచ్చారు. నిజంగా దేవుడికి మీకు మీ అందరికీ వందనాలు. దేవుడు నా పట్ల అలా చేశారు. దేవుడు మిమ్మల్ని అంతగా వాడుకున్నారు కనుకనే, దేవుని ఆత్మ కలిగి ఉన్నారు కనుకనే మరి అపోస్తల బోధ అంటే ఆ బోధ వల్ల నడుచుకున్నారు. కాబట్టి మీరు మీ పట్ల మీ ద్వారాగా మాకు ఇలా దేవుడు ధైర్యాన్ని ఇచ్చి, ఆదరణ ఇచ్చి, ప్రతి విషయంలోని సహాయం చేస్తూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు దేవునికి మీకు అందరికీ వందనాలు. ఈ సాక్ష్యం మీతో పంచుకున్నందుకు దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటే సాక్షిని దీవించగాక. ఆమేన్. మరి నా పేరు పార్వతి, మాది మామిడిపల్లి పార్వతి అంటారు. మరి ఉదయకాల సమయంలో దేవుడు తమ్ముల కోసము
తన సాక్ష్యము చెప్పటానికి తమ్మునికి దేవుడు మరి ఈ రోజు అవకాశం ఇచ్చారు. తన సాక్ష్యాన్ని మరి మనం అంతమంది విన్నాము. దేవుడు తన జీవితంలో చేసినటువంటి ప్రతి కార్యాన్ని, ఆడిన ప్రతి మాటను, దేవుడు ఏం మాట్లాడుతున్నారు, ఇంతవరకు కూడా ఏం మాట్లాడుతున్నారు, పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. సేవకు పిలుచుకున్నారు. యవ్వన కాలంలో తన కాయడి మోయుట బలవంతుని చేతిలో బాణం వంటి వారని వాక్యం ఉంది. దైవ సేవకులు మరి మనంతమందికి దొరకట మన అదృష్టం. నిజంగా చెప్పాలనుకుంటే మరి ఈ విషయం వర్ణించాలంటే చాలా ఇది. ఎందుకంటే చర్చికి ప్రతి ఒక్కరం కూడా మన 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 చర్చిలకి మనం వెళ్తూ ఉన్నాము. మనం వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, తర్వాత మా వారు వస్తుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ ఒకసారి మరి తమ్ముడు దైవ సేవకులు ఏం చెప్పారంటే ఒక మాట, నేను ఫ్యామిలీలో ఒక దైవ సేవకుని అని చెప్పారు. ఫ్యామిలీ దైవ సేవకుని అని చెప్పారు ఒక సందర్భంలోనే. అంటే ఫ్యామిలీలో ఒక వ్యక్తి ఎనీ టైం ఇంట్లోనే ఉంటారు. అంతకంటేను బాధ్యతలు తీసుకొని ఆ వ్యక్తికి బాగోకపోతే, ఆ వ్యక్తి సోలిపోతే, ఆ వ్యక్తి మనసు బాగోకపోతే, ఆ వ్యక్తి పరిస్థితులు బాగోకపోతే, ఆరోగ్య విషయం ఏంటి, మానసిక ఒత్తిడిలేంటి, ఏవైనా ఉన్నప్పుడు నేనున్నాను, తమ్ముడు ఉన్నారు అని మనకు ఒక ధైర్యం కూడా వస్తుంది. దేవుడు తనని పిలుచుకున్నటువంటి పిలుపు యవన కాలంలో పిలుచుకున్నందుకు దేవుడు ఏ రకంగా వాడుకున్నారో మరి చెప్పారు, మాట్లాడుతున్నారని చెప్పారు. మరి మన జీవితములు కూడా ఏదైనా ఆపదొచ్చేసరికి తమ్మునికి ప్రార్థన చెయ్యాలి, ఫోన్ చెయ్యాలి, ప్రార్థన చేయించుకోవాలి, ఫోన్ చెయ్యాలి, ప్రార్థన చేయించుకోవాలి. అప్పుడు భారం తీరిపోతుంది, అనారోగ్యం పోతుంది. అలాగనే మన మానసిక ఒత్తిడిలు పోతున్నాయి, మనసులో ఏ బాధ ఉన్నా పోతుంది. అంటే దేవుడు అపోస్తలుల పిలుపును నెరవేరుస్తున్నారు అని మన అంతమందిని కూడా విశ్వసిస్తూ ఉన్నాము. మరి సేవాభార విషయంకి వచ్చేసరికి మరి నేను కొత్తగా తమ్ముడు వచ్చిన సమయంలో నేను అనుకున్నాను, ఇంత యవన కాలంలో ఉన్నారు తమ్ముడు, సిగ్గు అనేది లేదు దేవుని విషయంలో. నేను స్టార్టింగ్ లో నేను ఊహించింది ఏంటంటే సిగ్గు లేదు అంటే మనమైతే సిగ్గుపడిపోతామేమో ఎవరి దగ్గర ఇచ్చేయటానికి, ప్రార్థన చేయటానికి. కానీ తమ్ముడు మరి అది ఎటువంటి స్థలమాట ఉన్నాయి, ఒక ప్రయాణంలో నడుస్తుండగా బస్సులో కానీ ట్రైన్లో కానీ ఎంతో మంది ఉంటారు. కానీ వారి వైపు చూడకుండా తన ప్రయాణము మన దగ్గరకు వస్తున్నప్పుడు తన ప్రయాణము, తన గురి దేవుని సువార్తని గుర్తించుకొని, దేవుని పనినే గుర్తించుకొని తన ప్రయాణాన్ని, ఎప్పుడు నేను అదే ఆలోచిస్తాను, తన ప్రయాణాన్ని దేవుణ్ణి గుర్తించి, దేవుడు తన ముందున్నారని గుర్తించి తన ప్రయాణాన్ని కొనసాగిస్తారు గనక ప్రయాణంలోనైనా ప్రార్థనలు, పాటలు, వాక్యము అంతా కూడా నడిపిస్తూ ఉంటారు. లోకం వైపు తన మనసు లేదు, తన దృష్టి కూడా లేదు. ఎవరు నా వైపు చూస్తారేమో అన్నటువంటి దృష్టి కూడా దైవ సేవకులకి లేదు. ఇలాంటి పరిచర్య ఎవరు చెయ్యరు. నిజంగా చెప్పాలనుకుంటే మనం అంతమంది అదృష్టవంతులమని కూడా నేను అనుకుంటున్నాను. చాలా మంది ఏం చెప్తారంటే దేనికైనా ఒక పద్ధతి అనేది ఉంటది, మనం ప్రార్థన చేయడానికైనా కొన్ని ఇది ఉంటాయి అంటారు. కానీ దైవ సేవకుల తమ్ముడు మాత్రము ఎనీ టైము మనము ఈ సమయంలో ఏం చేస్తామని మనం ఆలోచించకుండా మనం ఫోన్ చేసిన వెంటనే ఏ స్థితిలో ఉన్నప్పటికి కూడా మనకు కావలసినటువంటి ప్రార్థన మనకు అందిస్తున్నారు. నిజంగా ఈ విషయం మనం ఎంతో అదృష్టవంతులమే.
దేవుడు తనకు పిలుచుకున్నారంటే మన అంతమంది కోసమే తనకు సేవలోకి నడిపించారు. ఇంకా మరి కొంతమంది కూడా ఈ యొక్క మరి కాన్ఫరెన్స్ కాలంలో చేరటానికి కూడా దేవుడు ఏర్పాటు చేసి ఉంచారు. వారిని కూడా మరి చాలా మందిని దేవుడు నడిపిస్తారు. మరి పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు గనక ఇంతవరకు తనకు తోడుగా ఉండి తనకి ఏది అవసరమో అది అనుగ్రహిస్తున్న దేవుడు, తన సేవను అభివృద్ధి చేస్తానన్న దేవుడు ఆ రకంగా ఇంతవరకు నడిపించారు. ఇంకా ఇంకా మరి తనకు ఇచ్చిన పిలుపు మేరకు, పిలుచుకున్న పిలుపు మేరకు ఇంకా సేవలో అభివృద్ధి ఇంకా మరి దేవుడు చేస్తారని మన అంతమందికి దృఢమైన దేవుని మీద విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఎందుకంటే మరి దేవుడు తనని వాడుకోవటానికే పిలుచుకున్నారు గనక ఇంతవరకు మరి మనం చూస్తున్న విషయములు, సేవ విషయములు అయితే మాత్రం యవన కాలంలో తను చేస్తున్న సేవ బలమైనది గనక యవనస్తులు చాలా మంది ఏం చేస్తారంటే సిగ్గుపడిపోతూ ఉంటారు, ఎవరైనా చూస్తున్నారేమని. అది మాత్రం లేదు. అంటే ఆ విషయం నేను ఎప్పుడు కూడా అదే మనసులో ఆలోచిస్తూ ఉంటాను. మరి యవనస్తులు ఈ కార్పొరేషన్ కాళ్ళకు వస్తే ఈ విషయాన్నే మరి నేర్చుకుంటారు. యవన కాలంలో సిగ్గు అనేది దేవుని విషయంలో మరి ఉండదు. మరి ఈ రకంగా దేవుడు మరి మిమ్మల్ని వాడుకుంటున్నారు తమ్ము. మరి మీరు మాకు దొరకటం మాకు ఎంత అదృష్టము. మా బాధలు, మా సమస్యలు తమ్ముడు మాకున్నారు. మా కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి ఒక వ్యక్తి ఉన్నారని మరి మేమైతే ఆ విషయములు చాలా గర్విస్తూ ఉన్నాము, అంతమంది ఉన్నా కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆడే మాటలు బట్టి చూస్తే చాలా మేము గర్విస్తున్నాం. దేవుడు మాకు ఇచ్చారు. ఇప్పుడు సంఘాలకు వెళ్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, అదే ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ మేము వెళ్తూ ఉంటాం. కానీ మాకు ఒక వ్యక్తి ఉన్నారు అన్నటువంటి దేవుడు మాకున్నారు. దేవుడు ఒక వ్యక్తిని అనుక్షణము ప్రార్థన చేయటానికి పిలిస్తే పలికిన వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేశారన్నటువంటి మరి ఆ యొక్క ధైర్యము మా అంతమందికి కూడా ఉంది. అందును బట్టి వందనాలు. ఇంకా దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక, ఇంకా సేవ అభివృద్ధులకు వచ్చును గాక. మరి మీ ద్వారా మరి మేము అంతమంది కూడా మరి మా విషయాలకు వచ్చినప్పుడు మరి మీ దగ్గర నేర్చుకున్న భక్తే, మీ దగ్గర చూస్తున్న భక్తే మరి అట్టి భక్తిలోనికి మరి చాలా మందిమే మరి వచ్చిన మరి ఇక్కడ మన మధ్యలో ఉన్న తవడం చెస్ట్ గారు కూడా ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. ఈ యొక్క కాన్ఫరెన్స్ కాల్కి వచ్చిన తర్వాతే ప్రార్థన జీవితం ఎక్కువైంది. అంటే దేవుని కృపను బట్టి మీరు ఏదైతే పొందుకుంటున్నారో మా అంతమందికి అదే పంచటానికి మీరు సిద్ధంగా ఉండి పంచుతూ ఉన్నారు. మరి మేము ఆ స్థితిలోకి ప్రార్థన చేసినప్పుడల్లా నా మీద ఉన్న అభిషేకము రెండంతలుగా వీళ్ళకి రావాలని ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ మాట దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలోనే ప్రతి వ్యక్తిలోనే నెరవేరుస్తున్నాడు. ప్రతి ఒక్కరిలో నెరవేరుస్తున్నాడు. ప్రతి ఒక్కరిని మరి శిష్యులుగా తయారు చేయటానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు గనుకనే అదే దేవుడు ఆ కార్యాన్నే జరిగిస్తూ ఉన్నారు. అందరిని బట్టి వందనాలు. మరి ఈ సమయంలో మరి సమయం ఎక్కువైపోతుంది. మరి సరే నేను ఉంటాను. మరి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. మరి ఇంకా దేవుడు మీ సేవన అభివృద్ధిలోకి నడిపించిన గాక. ఆమేన్. నేను ఒక మాట మర్చిపోయిందమ్మా, సారీ. మరి అంత నాకు సమస్య రాకపోతే నాకు అక్క పరిచయం అవ్వకునేమో, అక్క నాకు మీ గురించి చెప్పకునేమో. నేనంత సమస్య ఎదుర్కొన్నానంటే దేవుడు ప్రణాళిక ఏమైతే ఉందంటే మరి మిమ్మల్ని నాకు పరిచయం చేయడానికి దేవుడు నాకు అంత సమస్య అప్పుడు ఏర్పాటు చేసారని నేను నమ్ముచున్నాను దృఢంగాను. మరి ఆ రోజు నేను ఆ సమస్య అనుభవించబట్టి ఆ డిప్రెషన్లో నా బిడ్డలో చాలా బాధపడినప్పుడు, అంత బాధలు మేము అప్పుల్లోని బాధ మునిగిపోయి మేము బాధపడినప్పుడు మరి అక్క మరి మాకు మీ నెంబర్ ఇచ్చి నిజంగా చాలా మాకు ఇచ్చేసింది. థ్యాంక్స్ అక్క. ఈ రోజుకి మరి ప్రతిది కూడాను మరి నేనొక్కలే మా అభిషేకం పొందడం కాదు, నా ఎంతటోళ్ళు మీరు అవ్వాలని ప్రతిరోజు మీరు మాకు ప్రోత్సహిస్తాంటూ ప్రార్థన చేస్తుంటాము. నిజంగా చాలా థ్యాంక్స్. మీలాగే మాకు ఎవరు అలా చెప్పరు కూడాను. మీ ఒక పాట పాడుతున్న అవకాశం ఎవరు మీరు మా ఎంతటోళ్ళు అయిపోతారేమని చెప్పేసి మా చర్చిలంట ఉన్న మాట చెప్తాను యథార్థంగా.
ప్రార్థన చేయడానికి కూడా అవకాశం ఇవ్వరు. ఎందుకంటే మా అంతటి వాళ్ళు అయిపోతారేమో, వీళ్ళు పరిచయం చేసేస్తారేమో అనేసి. కానీ మీరు అంత విధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తారు, నడిపిస్తారు. మా ఇంటికి వచ్చినప్పుడు కూడా మా సొంత ఫ్యామిలీ, మా సొంత తమ్ముడిగా మా వాళ్ళని కలిసిపోతారు. అది నాకు చాలా బాగా నచ్చింది. మాకు తమ్ముడు లేని లోటు మీరు మాకు తీరుస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ తమ్ము. మరి ఒకసారి ఎన్నిసార్లు చెప్పినా నిజంగాను మీరు మీ రుణం తీర్చుకోలేము. చాలా థ్యాంక్స్ తమ్ము, వెరీ వెరీ థ్యాంక్స్. మరి చిన్నతనం నుంచి మరి ఎంతగా మరి అనారోగ్యంగా మరి పుట్టినప్పటి నుంచి కూడా బాగాలేని స్థితిలో కూడా మరి తల్లిగారు చేసిన ఒక ప్రార్థన మరి దేవుడు మరి ఈ రోజు మరి మిమ్మల్ని ఒక సేవకుడిగా మా మధ్యలో మరి నిలబెట్టి ఉన్నాడు. మరి ఆయనకి ఏమి ఇచ్చిన రుణాలు మనం తీర్చలేము. మరి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరి తల్లి చేసిన ప్రార్థన మరి ఒక సేవకుడిగా మరి సేవలో వాడబడ్డారు. మరి ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ మరి దేవుడు ఎంతగానో మిమ్మల్ని బలముగా వాడుకుంటున్నారు. మరి ఆయన సేవ కొరకు మరి ఆ తల్లి చేసిన ప్రార్థన ఈనాడు మా కొరకు మరి మా మధ్యలో మరి మీరు ఉన్నారు. మరి మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ మరి ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా మమ్మల్ని ఆదరిస్తున్నారు. మరి దేవుడు ఒక విషయాలు మరి ఎన్నో చెప్పి ఉన్నారు. మరి దేవుళ్ళు మమ్మల్ని ఎంతగానో మరి ఆత్మీయంగా బలపడుటకు మరి మీరు మా కొరకు చేసిన ప్రార్థన మరి మా గురించి ఎంతగానో చేస్తున్నారు. మరి మేము కూడా మీలాగే దేవుడి సేవ కొరకు వాడబడాలి మరని ఎంతగానో మా కొరకు మరి ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు బ్రదర్. మరి మీరు ఇంకా అనేక మందికి మరి దేవుడు మరి ఇంకా మీ సేవలో వాడుకుంటారు. మరి వివాహ విషయంలో కానీ మరి అనారోగ్య విషయంలో కానీ అన్నిటిలో కూడా దేవుడు మరి ఎంతగానో మిమ్మల్ని తప్పించున్నారు. మరి దేవుడి సేవలో మరి ఇంకా అనేక మరి ఊర్లో మరి దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నారు. మరి ఆయనకి ఏమి చిన్న తీర్చలేము. మరి మీ కొరకు మరి చెప్పాలంటే మరి ఎన్నో మరి మాకు మీరు పరిచయం అవ్వడమే మరి అది గొప్పతనం. మరి పరిచయం మరి వివాహం కానప్పుడు మరి మా మధ్యలోకి వచ్చి మరి మాకు ఎంతగానో పరిచయం చేశారు. మరి దేవుడి సువార్తను మాకు అందించారు. మరి మమ్మల్ని ఎంతగానో మరి ఆత్మీయంగా మరి ఈ రోజు నాడు మేము ఇలా నిలబడ్డామంటే అంత మరి మీరు చేసిన మరి సేవలో మరి మీరు చేసిన ఒక ప్రార్థన వల్ల మరి ఈ రోజు మేము ఇలా నిలబడ్డాము. బ్రదర్ మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మరి దేవుడి చిన్న మాటలు దేవుడు దించింది. మంచిది. మరి మీరు మంచి విషయాలు జ్ఞాపకం చేశారు. మిమ్మల్ని అందరినీ నేను పొందటం చాలా సంతోషం, చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మనం ప్రార్థన ముగించుకుందాం. మరి ఇప్పటి వరకు మీరు నా మాటలు, నా సాక్ష్యం విన్నారు. ప్రార్థన చేయండి బ్రదర్. ఒంట్లో బాగాలేదు, తనకి 4 రోజుల నుంచి జ్వరం బ్రదర్. ఓకే ఓకే ఓకే, ఫోన్ చేసి మాట్లాడతా తర్వాత. బ్రదర్ ప్రేయర్ చేయండి. ఓకే ఓకే, ఫోన్ చేసి మాట్లాడతా. రైట్, ప్రైజ్ ది లార్డ్. మనం ప్రార్థన ముగించుకుందాం. స్తోత్రం ప్రభా, మరి ఈ ప్రేయర్ నడిపించినారు. సాక్ష్యం ద్వారా, వాక్యం ద్వారా మీరు మహిమ పొందినారు. అందరిని మీరు దీవించు, ఆశీర్వదించు. ఏ బిడ్డ ఆశతో వచ్చిన వారి ఆశలను మీరు తీర్చి నీ యొక్క రాకడలో వారిని సిద్ధపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడ నడిపించునుగాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ తమ్ముడు, అందరికీ ప్రైజ్.